హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ. సో ఈరోజు నేనైతే పెసరపప్పు చారు చేస్తున్నాను. దీనికోసమైతే నేను ఒక చిన్న కప్పుడు పెసరపప్పు తీసుకున్నాను. వాటర్లో నీట్గా వాష్ చేసి 1 లీటర్ వాటర్ యాడ్ చేసి పొయ్యి మీద పెట్టుకున్నాను. వాటర్ కొంచెం ఇలా బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. మొత్తం ఇక ఎండ్ వరకు సిమ్లోనే ఉండాలి చారు. ఇలా కుక్ అయ్యి బద్దలాగా పెసరపప్పు విడిపోయిన తర్వాత మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ కారం కూడా అంతే, 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. ఉప్పు కారం మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని స్లోగా దీన్ని సిమ్లోనే కుక్ అవ్వనివ్వాలండి. మనకి ఎప్పుడైనా నోరు చేదుగా ఉన్నప్పుడు, హెల్త్ బాగోనప్పుడు ఈ పెసరపప్పు చారు చేసుకుని రైస్లో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ తాలింపు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇక మనం ఇందాక చేసి పెట్టుకున్న పెసరపప్పు చారులో ఈ తాలింపుని వేసేసుకుని మిక్స్ చేసుకుందాం. వేడివేడి అన్నంలో ఇలా వేడివేడిగా పెసరపప్పు చారు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయాలంటే ద తెలుగు కల్నరీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఫుల్ రెసిపీ వాచ్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.